అభివృద్ధిపై జగన్ కి చిత్తశుద్ధి లేదన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మావిగన్ అనేది కేవలం రాజకీయ స్టంట్ మాత్రమే అన్నారు. విభజన తర్వాత రాజధాని లేదన్న బాధతో ఉన్న ప్రజలకు చంద్రబాబు అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నారని, భవిష్యత్తులో సింగపూర్ ని మించిన పర్యాటక కేంద్రంగా అమరావతి అభివృద్ధి చెందుతుందని అంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రుల బృందం పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అదేవిధంగా నిర్మాణాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎంతవరకు వచ్చాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలు ఎలా ఏ స్థాయిలో ఉన్నాయి? ఫస్ట్ ఒక బ్రాడ్ విజన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు 14-19లో పెట్టడం జరిగింది. అంటే అమరావతి ఎలా ఉండబోతుందన్న విషయాన్ని అనేక అంశాల్లో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సిటీ డిజైన్స్ అన్నీ కూడా కూడించి ఇక్కడ ఒక నగరాన్ని మన అంటే ప్రజలందరూ కూడా గర్వించే దశగా, ఎందుకంటే మనం హైదరాబాద్ కోల్పోయినప్పుడు ప్రజలందరూ కూడా బాధపడ్డారు. ఖచ్చితంగా ఒక ఆంధ్ర ప్రజలందరూ కూడా గర్వించే దశగా ఒక నిర్మాణం చేయాలన్న ఆలోచనతో ఒక అమరావతి ప్లానింగ్ అనేది ఒక గతంలో 14-19లో చేయడం జరిగింది. దాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో కార్యరూపం చేయడం జరుగుతుంది. ఇటువంటి రోడ్స్ నిర్మాణం అవ్వచ్చు, ఏవైతే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సచివాలయం బిల్డింగ్ కానీ అసెంబ్లీ బిల్డింగ్ కానీ ఆల్రెడీ ఫుటింగ్స్ నుంచి పైకి రావడం జరిగింది. ఒక 1 monthలో ఇవ్వడానికి కూడా ఒక కార్యరూపం చేస్తుంది. జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ క్వార్టర్స్ కానీ, జడ్జి క్వార్టర్స్ కానీ రేపు దసరాకి ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన ఉంది. అలాగే మిగతా స్టాఫ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బై డిసెంబర్ కల్లా మొత్తం ఆపరేషన్స్ అన్ని కూడా క్వార్టర్స్ అన్ని కూడా ఫిల్ చేయడానికి కూడా ఇది ఒక ప్లాన్ కూడా చేయడం. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ఎవరికి ఆ బాధ లేకుండా ఈరోజు నిర్మాణం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా ఇది ఒక టూరిజం ప్లేస్ కూడా అవుతుంది. మీరు చాలా దేశాల్లో ఇప్పుడు మీరు గతంలో కూడా సింగపూర్ గురించి చెప్పారు. సింగపూర్లో ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్స్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఆ స్థాయిలో డెవలప్ చేయడం కుదురుద్ది అంటారా? సాధ్యమయ్యే పనేనా? డెఫినెట్ గా మనం ప్లాన్డ్ సిటీ వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్ ప్రధానంగా చేస్తున్నాము. సో దీనికి ఈ నగరానికి కావాల్సినటువంటి రోడ్స్ వైడ్ అండ్ రోడ్స్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్లాన్డ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకోవడం జరిగింది. సింగపూర్ ఏ తరహా అయితే మనం చూసాము దానికన్నా బెటర్ సిచ్యువేషన్ ఈరోజు మనం తీసుకుంటాం. భవిష్యత్ కాలంలో వచ్చేటువంటి పాపులేషన్ బేస్ చేసుకుని ఈ నగరం తాలూకు ప్లానింగ్ అంతా జరిగింది. చిన్న చిన్న ఉద్యోగులు ఉండటానికి అంటే వాళ్ళకి హాస్పిటల్స్ కానీ లేదంటే స్కూల్స్ కానీ అవన్నీ కూడా అందుబాటులో లేవని చెప్తున్నారు. అవన్నీ తయారు చేసుకుంటున్నాము. అవన్నీ కూడా ఇప్పుడు మనం వచ్చి 2 years అయింది. అమరావతి పునఃప్రారంభం అనేది మొన్న జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు లీడర్షిప్ వచ్చిందో జరిగింది. ప్రతిపక్ష పార్టీ చెప్పే మావిగన్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది? ఏముండదు సార్, ఇక్కడ నమ్మబోరు. ఆయన మాట ఆయనకి అర్థం కావట్లేదు. మావిగన్ కాన్సెప్ట్ అనేది రాజకీయంగా తీసుకొచ్చినటువంటి ప్రస్తావన. ఆయనకి సీరియస్నెస్ లేదు. ప్రజల్ని డివిజన్ చేయడానికి ఆయన ఆలోచన తప్పించి నిజంగా ఒక రాజధాని నిర్మాణం చేయాలి, ఆంధ్ర ప్రజలు గర్వించే దశగా రాజధాని నిర్మాణం చేయాలన్న ఆలోచన ఆయనకి లేదు. కేవలంగా ఒక పొలిటికల్ స్టంట్ మాత్రం నేను భావిస్తున్నాను. మొత్తంగా రాజధాని ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందనేది మంత్రి శ్రీనివాస్ చెప్తున్నారు. ముఖ్యంగా అమరావతిని అంటే కేవలం ఆర్థిక